నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చూడండి, మన జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి, ఎన్నో ఉపద్రవాలు లేచ్చు. కానీ మనం ఎప్పుడైతే ప్రభు మీద నమ్మిక ఉంచుతామో ఆ ఉపద్రవాలన్నింటినీ అణిచే దేవుడు, మనల్ని బయటికి నడిపించే దేవుడు, తన జీవ మార్గంలో మళ్ళీ చక్కగా నడిపించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మీద మనం ఎప్పుడు నమ్మిక ఉంచాలి, ఎప్పుడు మన మనసు ఆయన మీద నిలపాలి. ఎప్పుడు మనం ఆయన ఆనుకున్నప్పుడు మన జీవిత ప్రయాణంలో సుఖ సౌఖ్యములతో నడిపించబడతాం. చదువుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను. దేవునికి స్తుతి కలుగును గాక. సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను, నిన్నెప్పుడు విడువను, నిన్ను ఎడబాయను. ఎవరైనా విడిచి వెళ్ళిపోతారేమో కానీ నేను మాత్రం నీ చేయి గట్టిగా పట్టుకున్నాను. నీ శ్రమలో తోడుంటా, నీ బాధలో తోడుంటా. నువ్వు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషిస్తా అని ఉదయకాలం ప్రభు చెప్తున్నాడని. ఈరోజు ఒకవేళ నువ్వు దుఃఖంలో ఉన్నావేమో, సమస్యలనే పోరాటంలో ఆ వలయంలో చిక్కుకుని ఉన్నావేమో, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. భయపడకు, కృంగిపోకు, అధైర్యపడకు. నీతో కూడా ఉన్న దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన శక్తిమంతుడు, సమర్థత కలిగిన దేవుడు అని. ఒకసారి ప్రయాణం అంతట్లో మనం చాలా కంగారు పడతాం. ఒకసారి వెళ్తూ ఉన్న మార్గంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి, ఎన్నో కంకర మార్గాలు వస్తాయి. అక్కడ కూడా కలవరపడతాం. కానీ ప్రభు అంటున్నాడు, నీకు ఎదురయ్యే ఆ కంకర మార్గాలన్నీ నేను పూలబాటగా మార్చుతాను, నీకు క్షేమం కలిగిస్తాను. నువ్వు అడుగు పెట్టగానే అవి మెత్తగా అయిపోతాయి. నువ్వు నడిచే మార్గం అంతా చాలా బాగుంటుంది. చూడండి, చాలా సమస్యలు వచ్చినప్పుడు మనం కొన్నిసార్లు సనుగుతాం, కొన్నిసార్లు భయంకరంగా మాట్లాడతాం. కానీ ప్రభు అంటున్నాడు, నేను ఎప్పుడు మీతోనే ఉన్నాను, ఎప్పుడు నీతోనే నివసిస్తున్నాను. కొన్నిసార్లు ఆ శిష్యులు కూడా చాలాసార్లు భయపడ్డారు, అధైర్యపడ్డారు, కంగారు పడ్డారు. వాళ్ళు వెళ్తున్న ఆ పడవ ప్రయాణంలో కూడా ప్రభు అక్కడ ఉంటే సుడిగాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా భయపడ్డారు. భయపడి, కంగారు పడి, కేకలేసి ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ప్రభు లేచి చుట్టూ ప్రశాంతమైన వాతావరణం కలిగించారు. ఈరోజు నీ కలవరంలో నుంచి, నీ ఆర్తనాదాల నుంచి, నువ్వు పెడుతున్న ఆ కేకల్లో నుంచి ప్రభు ఒక ప్రశాంతత నీ కుటుంబానికి ఇవ్వబోతుంది. ప్రభు యొక్క సమాధానం నీ కుటుంబం అనుభవించేలా నేను చేయబోతున్నాను. ఎందుకంటే ఆయన ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే ఆయన విశ్వసిస్తారో వారికి ఎప్పుడు సమాధానం ఇచ్చే దేవుడు, ఆ భయాన్ని తొలగించి అభయాన్ని ఇచ్చే దేవుడు. ఆయన కృంగిపోకుండా ప్రతి ఒక్కరి చేయి పట్టుకొని లేవనెత్తే దేవుడు. అక్కడ శిష్యులంతా భయపడ్డారు, కానీ అక్కడ మిక్కిలి నిమ్మలం ఆయను మరి మొత్తం ప్రశాంతత కలిగినప్పుడు ఆశ్చర్యపోయేవారు. ఇవన్నీ ఈయనకు లోబడుతున్నాయేంటి, మాట చెప్పగానే అవన్నీ లోబడ్డాయేంటి, వాళ్ళ ఆశ్చర్యపోయారు. ఈరోజు నీ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నిటిని ఆయన గద్దించబోతున్నాడు, ప్రశాంతం నీకు ఇవ్వబోతున్నాడు. అవన్నీ కూడా తొలగించబడి నీ కుటుంబానికి నిమ్మలాన్ని కలిగించబోతున్నాడు. ఎందుకంటే ఆయన ఆశ్రయించిన ప్రతి నరుడు ధన్యుడు. ఆయన ఆనుకున్న ప్రతి కుటుంబం అద్భుతంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది, సమాధానం చేత నడిపించబడుతూ ఉంటుంది. మాట పట్టుకొని ప్రార్థించు, మాట పట్టుకొని నమ్ము. నువ్వు నాతోనే ఉన్నావు, నాకు మంచి తీర్మానం తీసుకో, గ్రహించు. ప్రభు నీ జీవితంలో కూడా అద్భుత కార్యములు జరిగించబోతుంది. ఈ వాగ్దానం ప్రభు ఈరోజు నీ జీవితం నెరవేర్చి ఈరోజంతా ఆయన మీకు తోడే ఉండి నడిపించును గాక. ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఎక్కివించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవుడానికి స్తోత్రములు. నాయన, ఈ ఉదయకాలంలో అయినా ప్రభు ఈ మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు శ్రమలో ఉన్న, దుఃఖంలో ఉన్న, వేదంలో ఉన్న ప్రతి బిడ్డలను విడిపించమని ప్రార్థిస్తున్నాను, బయటికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ క్షేమంతో, సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాను. ఉదయకాల మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, నీ సమాధానంతో నింపండి. చేయబోనుకున్న ప్రతి ప్రయత్నం సఫలపరచండి. వెలుచున్న ప్రతి మార్గంలో తోడుగా ఉన్నాయి. పాదములకు రాయి కూడా తగలకుండా నడిపించమని ప్రార్థిస్తున్నాను. స్కూల్కు, కాలేజీకి వెళ్తున్న ప్రతి బిడ్డలకు తోడుగా ఉన్నాయి. ప్రతి అపాయం నుంచి తప్పించు, ప్రతి కీడు నుండి విడిపించు. విడిపోయిన కుటుంబాలను కట్టమని ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబంలో ఏ శ్రమలో ఉన్నారు, ఏ బంధకంలో ఉన్నారు, ఏ రోగముఖంలో ఉన్న, వేదంలో ఉన్న ప్రతి బిడ్డలను విడిపించమని ప్రార్థిస్తున్నాను, బయటికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ క్షేమంతో, సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాను. ఉదయకాల మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, నీ సమాధానంతో నింపండి. చేయబోనుకున్న ప్రతి ప్రయత్నం సఫలపరచండి. వెలుచున్న ప్రతి మార్గంలో తోడుగా ఉంది. పాదములకు రాయి కూడా తగలకుండా నడిపించమని ప్రార్థిస్తున్నాను. స్కూల్కు, కాలేజీకి వెళ్తున్న ప్రతి బిడ్డలకు తోడుగా ఉంది. ప్రతి అపాయం నుంచి తప్పించి, ప్రతి కీడు నుండి విడిపించు. విడిపోయిన కుటుంబాలను కట్టమని ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబంలో ఏ శ్రమలో ఉన్నారు, ఏ బంధకంలో ఉన్నారు, ఏ రోగంలో ఉన్నారు, ప్రతి వారికి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాను.
ప్రతి ఒక్కరికి రక్షణ కలిగించి, స్వస్థత కలిగించి, సమాధానం కలిగించి, ప్రతి కుటుంబాన్ని వెలిగించి నీ సన్నిధానానికి నడిపించమని, అన్ని విషయాల్లో నీ కృపలో బహుగా ఫలింపజేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.